మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మాసాయిపేట మండల కేంద్రంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మాజీ సర్పంచ్ చిట్టిమెల్ల నాగరాజు, గ్రామాధ్యక్షుడు దుంపల శ్రీనివాస్, కొప్పలపల్లి మాజీ సర్పంచ్ కిషన్ గౌడ్, పోతనపల్లి తాజా మాజీ సర్పంచ్ సిద్దిరెడ్డి నాయకులు, మట్టం పవన్, మండల కేంద్రంలోని అన్ని గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మిగతా గ్రామం ఉన్నటువంటి నలుమూల ఉన్నటువంటి కార్యకర్తలు, పట్టుకొమ్మలటువంటి వారు కూడా ఖచ్చితంగా కేసీఆర్ యొక్క జన్మదిన కార్యక్రమానికి వచ్చిండ్రు. కాబట్టి ఇక ముందు కూడా కేసీఆర్ అనే అతను తప్పకుండా మన తెలంగాణకు అవసరపడ్డాడు. అతనిదే తెలంగాణ, ఇంకెవరిది కాదు, ఆయన సొమ్మే. కానీ ఎవరో కట్టకథలు చెప్పి ఎవరో బిచ్చగాళ్ళకి వచ్చిండ్రు. మిగతా వాళ్ళ కోసం మర్చిపోయి ప్రతి వారి గుండెల్లో కూడా కేసీఆర్ నిలిచిపోయిండు. అయినా మొదట స్వతంత్రానికి పోరాటం చేసిన గాంధీ పేరు ఎట్లా నిలిచిందో ఈ తెలంగాణలో మన కేసీఆర్ పై నిలిచింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మరి మీ వెనుక అండదండలుగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరం కూడా ప్రతి వాళ్ళని అనుకున్నట్టుగా ధ్యానం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా కేసీఆర్ కి మళ్ళీ అవకాశం ఉంది. మరి అందరూ కూడా కేసీఆర్ ని అనుకుంటూ తలుచుకుంటూ మనం బతకవలసిన అవసరం ఉంది. ఒకటి, ఈ రోజు గొప్పగా తలుచుకుంటే ఎవడు ఏమో చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, పనికిరానోడు. ఎక్కడ కూడా పనికిరాని విషయాలే ఉన్నాయి. అన్ని చెప్పిన మాట వరకే పరిమితమైంది తప్ప మిగతా వాటికి కూడా ఎక్కలేదు. మన కేసీఆర్ అటువంటి అతను నాయకుడు తను సంక్షేమ పథకాల్లో చెప్పలేకుండా ఎక్కడ దేశంలో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పథకాలు పెట్టి మరి అవునండి, ఎవడో ఒక రైతు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి ఒక రైతు చనిపోతే ఒక 5 లక్షలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన కాంగ్రెస్ అప్పుడు ఏం చేసింది? ఎక్కడుంది? తర్వాత ఏ ఇంటికి పెళ్లికి పోయినా అయ్యో అని 4 రోజులు కష్టం చేస్తాను తప్ప 1,00,000 రూపాయలు ఎవరిచ్చిండ్రు? ఈరోజు ఎండమావులైనవి తెలంగాణలో. ఆ రోజు మరి ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మనందరి దగ్గరనే అల్లివాగు. ఈరోజు ఎండాకాలం సమీపిస్తుంది కాబట్టి ఎండలు ఏముండాలి, ఉసుకే ఉండాలి. అటువంటి పొజిషన్లో ఈరోజు వాగు బొల్లుతున్నది. కానీ నిదర్శనం కాదా? ఒక్కరి కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే పార్టీల గుండెలు అదరాలి, వాళ్ళకి గుండెలు అదరాలి. ఈ రోజు ఒక కేవలం అల్దివాగు పడుతున్నటువంటి పొజిషనే కాదు, మిగతాలకు కూడా ప్రతిదాన గ్రౌండ్ వాటర్ చుట్టుముట్టుగా 10-20 కిలోమీటర్లు కూడా బోల్డర్లు నీళ్లు ఉండి మరి ఈరోజు సస్యశ్యామలుగా పంటలు పండించడం ఎవరిది గొప్పతనం? కేసీఆర్ది. జై కేసీఆర్! కేసీఆర్ నాయకత్వం. మండల టిఆర్ఎస్ కార్యకర్తల తరపున, అదేవిధంగా సీనియర్ నాయకుల తరపున, అందరి తరపున కూడా ఈరోజు 71 జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారికి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి ముఖ్య నేతగా కేసీఆర్ గారు నిల్చున్నారు. ఎందుకంటే వివిధ ఇవాళ దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు. ఆ యొక్క ముఖ్యమంత్రులు ఆ యొక్క రాష్ట్రాలకు ముఖ్యమంత్రులే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చి ఇవాళ 2 పర్యాయాలు చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్. కాబట్టి మళ్ళా ఇంకొకసారి కూడా రేపటి వచ్చే రోజులలో కంపల్సరీ కేసీఆర్ గారి ప్రతి ఒక్క గుండెలలో కేసీఆర్ గారే ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన సందర్భంగా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరం కలిసి ఆయన పుట్టినరోజును ఈరోజు ఘనంగా నిర్వహించినాము. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కేసీఆర్ యొక్క ఈ రాష్ట్రాన్ని సాధించకపోయినుంటే తెలంగాణ అనేది ఎట్లుండేనో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఏదో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చింది. అయినా కూడా ప్రజలంతా కూడా కేసీఆర్ 10 ఏళ్ళు రాజకీయం చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పైన ఒక 6 నెలల నుంచి ఏడాది లోపే వ్యతిరేకత స్టార్ట్ అయింది. మళ్ళీ రానున్న రోజులంతా కూడా కేసీఆర్ వెనకనే జనం మొత్తం నడుస్తారు. కంపల్సరీ రానున్న రోజులు మొత్తం మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అందరు కూడా అందరు రైతులకు కావచ్చు, మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక కేసీఆర్, ఒక తెలంగాణ గవర్నమెంట్ తోనే సాధ్యమవుతుంది.
ప్రతి ఒక్క జనం కూడా నోట్ల నుంచి ఇప్పటికే జనాలందరి లోపల కేసీఆర్ రావాలి, కేసీఆర్ సార్ ఎక్కడ అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరి నోటి నుంచి మళ్ళీ రాబో ఎలక్షన్లలో కేసీఆర్ అంటేనే ప్రతి ఒక్క జనం నడుస్తామనేది హామీ ఉన్నది. కాబట్టి మళ్ళీ ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని తెలంగాణ గవర్నమెంట్ అని చేస్తున్నాను. మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన కార్యక్రమానికి ఈరోజు మాసాయిపేట గ్రామానికి ఇలా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, ప్రతి ఒక్క నాయకులకు, మండల నాయకులకు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇవాళ కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అనగానే ఎంతో వాళ్ళ సొంత ఇంట్లో జన్మదిన శుభాకాంక్షలు లెక్క ఫీల్ అయ్యి మరి ప్రతి ఒక్క కార్యకర్త కదిలి వచ్చి ఇవాళ మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం, కేసీఆర్ గారు అంటే మాకు ఒక అభిమానం అని చెప్పి ఇవాళ వాళ్ళ అభిమానం, కార్యకర్తలందరూ అభిమానం చాటుకుంటా ఉన్నారు. దీనికి ఇవాళ ఇక్కడ కనబడుతున్న కార్యకర్తలే నిదర్శనము. ఇలా గవర్నమెంట్ లేకున్నా ఇలా అపోజిషన్ ఉన్నా కూడా ఇంతమంది జనం ఇలా గుండెలలో నిలిచిండు అంటే అది కేసీఆర్ చేసిన ఘనత, ఆయన సాధించిన ఘనత. మరి ఇప్పుడు ఏడాది అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా మరి ప్రజలను మోసం చేస్తూ, మరి ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ, అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ మరి పబ్బం గడుపుకుంటూ మరి కాలం వెల్లదీస్తా ఉన్నారు. మరి ఏ ఒక్క పింఛన్దారులకు కానీ పింఛన్ తెచ్చింది 2,000 రూపాయల పింఛన్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఇలా రైతులకు మేలు చేసింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. ఇలా హల్దీవాగు ఎర్రటి ఎండల మేము చిన్న ఉన్నప్పటి చూస్తున్నాం, ఎర్రటి ఎండల మొత్తం ఎండిపోతుండే వాగు, అటువంటిది ఇలా నిండు వారుతుంది. అది ఎవరి ఘనత? కేసీఆర్ గారి ఘనత. ఇలా ప్రతి ఒక్కటి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసి ఇలా మరి తెలంగాణనే ఇలా మొత్తం ఇండియా లెవెల్లో తెలంగాణను అగ్రగామి నిలిపిన గొప్ప మహనీయుడు, గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి అటువంటి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు, అన్ని వర్గాలోళ్ళు, అన్ని జాతులోళ్ళు, మహిళలు కానీ, రైతులు కానీ, మరి ప్రతి ఒక్కరు, విద్యార్థులు కానీ, మరి యువకులు కానీ ప్రతి ఒక్కరు ఇవాళ యాద్ చేస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మేము అనవసరంగా మా బాపును, కేసీఆర్ బాపును ఓడగొట్టుకున్నాం. ఆయన ఓడగొట్టుకున్నాక మాకేంది అనేది ఇలా తెలంగాణలో మేము ఏం అనుభవిస్తున్నాం అనేది వాళ్ళకందరికీ అందరికి కనబడతా ఉన్నది, ప్రజలందరికీ. ఇలా ప్రతి ఒక్క గుండెల కేసీఆర్ గారు ఇలా ఏడాది అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, కొత్త గవర్నమెంట్ వచ్చి. ఏం సాధించారు వాళ్ళు? ఏం చేశారు ఏడాదిలో? ఏదైనా ఒక్కటి చేసారు అంటే ఒక్కటి చెప్పుకోవడానికి ఏమన్నదా వాళ్ళు చేసింది? ప్రతి ఒక్కటి చేసుకుంటూ అన్ని మోసం చేసుకుంటూ పోతారు. బీసీ కులగణన అనుకుంటా అల్ల మోసం చేస్తా ఉన్నారు. మోసం చేసుకుంటా ఉంటూ ఎలక్షన్లను ఇలా గ్రామాలలో సర్పంచులు లేదు, నిర్వీర్యం అయిపోయింది. ఏడాది అయిపోతుంది. గ్రామాలలో మొత్తం గ్రామాలు కుంటు పడిపోయినాయి. మొత్తం ఊర్లలో చెత్త ఎక్కడికక్కడ చెత్త వేరుకపోయింది. వాళ్ళ సఫాయి వాళ్ళకి జీతాలు లేవు, పనిచేసే వర్కర్లకు జీతాలు లేవు. మరి గ్రామాలలో మన మోరీలు, నీళ్ళ వసతులు లేక, మోరీలలో నల్లాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టుగా? ఇంకా దీని గవర్నమెంట్ ఇంకా పొడిగించుకుంటా ఉండు, ఏదో కులగణన అనుకుంటా, అది అనుకుంటా, ఈ పింఛన్లు అనుకుంటా, రేషన్ కార్డులు అనుకుంటా, హౌసింగ్ అనుకుంటా కాలయాపన చేసుకుంటా ఉండి, కాలయాపన చేసి గవర్నమెంట్ ముందుకు నూక్కపోతా ఉన్నది. దాని దిక్కెళ్ళి ఇలా ప్రజలంతా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా కేసీఆర్ని యాద్ చేస్తా ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు, ప్రతి ఒక్కరు. రాబోయే తరంలో ప్రతి ఒక్కరు ప్రజలు మొత్తం కేసీఆర్ వెంటే ఉండి కేసీఆర్కే మద్దతు చేస్తాడు. ప్రజలు ఎవరి నోట విన్నా కూడా, ఏ మహిళలు కానీ, ఏ యువకులు కానీ, ఏ నాయకులు, రైతులు కానీ ఎవరి నోట విన్నా కూడా కేసీఆర్ కావాలని జాగ్ చేస్తున్నాడు. మరి అంటే ఎంత గుండెలలో ఉన్నాడు కేసీఆర్, ఎంత బాగా చేస్తే కేసీఆర్ ప్రజల గుండెలలో నిల్చుండు కేసీఆర్. కాబట్టి ఇలా కేసీఆర్ గారి జన్మదినం మేము బ్రహ్మాండంగా ఇలా పెద్ద ఎత్తున మాసాయిపేట గ్రామంలో పెద్ద ఎత్తున హరీష్ రావు గారి నాయకత్వం, కుందా లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. MFSN ఛానల్ కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.